హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మ్యాథ్స్ అడ్డా ఛానల్. ఈ వీడియోలో నేను వడ్డీ లెక్కలు ఎలా క్యాలిక్యులేట్ చేయాలనో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్. ఏంటంటే ఈ రోజుల్లో బాయ్స్ అందరికీ వడ్డీ లెక్కలు మ్యాక్సిమం వచ్చి ఉంటాయి. కాకపోతే పిల్లలకు 10th క్లాసు ఇంటర్ పిల్లలకు కొద్దిగా అంత అవగాహన ఉండదు. చదివింటారు కానీ క్లాస్లో రియల్ లైఫ్లో ఎట్లా ఉపయోగించాలి అనేది వాళ్ళకు అవగాహన ఉండకపోవచ్చు. అందుకోసం ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ వీడియో. ఈ వడ్డీ లెక్కలకు ఒక ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. మామూలుగా మన పల్లెటూళ్ళల్లో నోట్ లెక్కల ద్వారా చేస్తారు. కాకపోతే ఇది ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటంటే I = PTR/100. ఈ యొక్క ఫార్ములా 6th క్లాస్లో 7th క్లాస్లో మ్యాథ్స్లో వచ్చింది. అందరు చదివే ఉంటారు. I అంటే ఇంట్రెస్ట్ మనం కనుక్కోవాల్సింది. ఇప్పుడు వాళ్ళు అసలు ఇచ్చింటారు కదా డబ్బులు, దానికి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అని కనుక్కోవాల్సింది I. ఓకే, P అంటే ప్రైజ్ అసలు, T అంటే టైము, R అంటే రేటు అంటే వడ్డీ రేటు, 100కి ఎంత పర్సెంటేజ్ వడ్డీ రేటు అనేది R. ఓకే, ఫార్ములా అంటే ఏంటంటే I = PTR/100. ఓకే, ఇవన్నీ I మనకు తెలియదు, P తెలుసు, T తెలుసు, R తెలుసు, /100 ఇవన్నీ ఆ ఫార్ములాలో అప్లై చేసేస్తే అంతే, ఇంకా మనము వడ్డీని రాబట్టేయచ్చు. ఇక్కడ చూడండి, సపోజ్ 1,00,000 రూపాయలు వేరే వాళ్ళకు అప్పు ఇచ్చినాం అనుకోండి. ఓకే, అప్పుగా ఇచ్చినాం. ఎంత వడ్డీ రేటు R ఎంత? 1.50 అంటే 1.5 రూపీ వడ్డీ రేటు. 1.5 రూపీ వడ్డీ రేటు ఉంటున్నా. R అనేది 1.5 రూపీ తెలుసు మనకు. ఓకే, టైము P ప్రైజ్ వచ్చేసి 1,00,000. PTR, P అంటే ప్రైజ్ ఎంత? 1,00,000 ఇచ్చినాము. ఎంత వడ్డీ రేట్ ఎంత? 1.5 రూపీస్ అంటే 1.5 రూపీ. ఓకే, T టైం అంటే మనము టైం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. టైం అంటే ఇప్పుడు యాక్చువల్గా 26/5/2018 అంటే మే 26వ తేదీ 2018 తేదీన అప్పు ఇచ్చినాం. వేరే వాళ్ళకు ఇచ్చినాము. తర్వాత వాళ్ళు తిరిగి ఇచ్చిన డేట్ ఏంటంటే 2021/8/25 తేదీ అంటే 2021 ఆగస్టు 25 ఇచ్చేసిండ్రు తిరిగి. అంటే మనకు ఈ మధ్యన గ్యాప్ టైం ఉంది కదా, ఈ టైంకు మనము వడ్డీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఈ టైం మనం పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈరోజు తిరిగి ఇస్తున్నారు. ఓకే, తిరిగి ఇచ్చే డేట్ ఫస్ట్ వేయాలి. ఫస్ట్ ఇయర్ వేయాలి. ఓకే, చూడండి ఇక్కడ 2021 ఫస్ట్ వేసిన, చూడండి 21, తర్వాత అగైన్ ఇయర్, తర్వాత మళ్ళీ మంత్ తర్వాత డేట్. ఓకే, ఇయర్, మంత్, డేటు. ఓకే, ఫస్ట్ ఏం వేయాలి? ఇచ్చే రోజు డేట్ వేయాలి. ఇచ్చే రోజు అంటే 2021/8/25 డేటు ఈరోజు అనుకోండి, ఈరోజు డేట్ అనుకోండి. ఓకే, తీసుకున్న రోజు వాళ్ళకి అప్పు ఇచ్చింటాం కదా మనము, ఆ డేటు మనము కింద వేయాలన్నమాట. కింద అంటే ఇయర్ దగ్గర ఇయర్ వేయాలి, మంత్ దగ్గర మంత్ వేయాలి. ఓకే, డేస్ దగ్గర డేస్ వేయాలి. వేసిన తర్వాత ఇక్కడ చూడండి 25/6 ఉంది, 25/26 ఉంది. ఇక్కడ డేస్ ఫస్ట్ చూడండి 25/26 ఉంది. ఓకే, 5లోంచి 6 పోదు. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే మనం నార్మల్గా తీసివేతలాగా చేయకూడదు, సబ్స్ట్రాక్షన్ లాగా చేయకూడదు. ఏం చేయాలంటే ఇక్కడ ఇవి డేస్, ఇవి మంత్స్, ఇయర్స్. ఇక్కడ నుంచి 1 మంత్ మిడిల్లోంచి 1 మంత్ తీసుకోవాలి. 1 మంత్ తీసుకుంటే ఇక్కడ నుంచి 8 మంత్స్ ఉన్నాయి. 8 మంత్స్లో 1 మంత్ తీసుకుంటే ఇక్కడ ఎన్ని ఉంటాయి? 7 మంత్స్ ఉంటాయి. ఓకే, 1 మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి? 1 మంత్లో 30 డేస్ ఉంటాయి. ఓకే, ఈ 30 డేస్ ప్లస్ 25 డేస్ రెండు యాడ్ చేయాలి. చూడండి, 30 డేస్ 25 డేస్ రెండు యాడ్ చేసిన, రెండు యాడ్ చేస్తే మొత్తం 55 డేస్ అయినాయి.
55 డేస్లోంచి 26 డేస్ లెస్ చేసినాం. లెస్ చేస్తే మనకు 29 డేస్ వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఇంకా అప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 7 మంత్స్ మాత్రమే ఉన్నాయి. 1 మంత్ తీసేసుకున్నాం ఆల్రెడీ. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి 2021 ఉంది. ఇక్కడ ఇయర్ ఉన్నాయి. ఇక్కడంటే 7లోంచి 5 మనకు పోతుంది కాబట్టి 7లో 5 లెస్ చేస్తే 2 మంత్స్ వచ్చేసినాయి. ఇక్కడ వచ్చేసి 2021లోంచి 18 తీసేస్తే మనకు 3 ఇయర్స్. ఓకే, దిస్ ఈజ్ ఇయర్స్ కాబట్టి ఇయర్స్ దగ్గర 3 ఇయర్స్ రాసుకోవాలి. 3 ఇయర్స్. ఇక్కడ మంత్స్ కాబట్టి 3 ఇయర్స్, 2 దగ్గర 2 మంత్స్, అవి మంత్స్ కాబట్టి 2 మంత్స్, 3 ఇయర్స్ 2 మంత్స్ 29, ఇవి డేస్ కాబట్టి డేస్. ఓకే, చూడండి 3 ఇయర్స్ 2 మంత్స్ 29 డేస్ ఇక్కడ రాసేసినాం. ఇక్కడ మనము ఇయర్స్ను మొత్తము మంత్లోకి చేంజ్ చేసుకుందాం. ఓకే, ఇయర్స్ను మంత్లోకి చేంజ్ చేసుకుందాం. అప్పుడు మనకు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి 3 ఇయర్స్కు 1 ఇయర్కు 12 మంత్స్. ఓకే, 3 ఇయర్స్కు 12 3 36 మంత్స్. ఓకే, 36 మంత్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇంకా ఇటు సైడ్ మంత్స్లో ఇక్కడ ఆల్రెడీ 36 మంత్స్ వచ్చేసినాయి. ఇక్కడ 2 మంత్స్ ఉన్నాయి కదా, 36 + 2 38 మంత్స్. ఇక్కడ 29 డేస్ ఉన్నాయి. డేస్ మనము 1 డే ఫినిష్ అంటే మనకు 1 మంత్ అయ్యిండేది. కాబట్టి మనం డేస్ సపరేట్ మళ్ళీ చేసుకుందాం. ఇప్పుడు 38 మంత్స్కు మనము వడ్డీ క్యాలిక్యులేట్ చేద్దాం. తర్వాత 29 డేస్కు మళ్ళీ వడ్డీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకేమొచ్చేసినాయి, పి అంటే అసలు ఉంది, టీ అంటే వడ్డీ రేట్ ఉంది, టైం ఉంది. టైం అంటే 38 మంత్స్ మనకు తెలుసు. ఆర్ అంటే వడ్డీ రేటు 1.50. ఓకే, అవి తెలుసు మనకు. అప్లై చేసేస్తాం. అసలు అంటే 1 lakh, టీ అంటే టైము 38 మంత్స్. ఓకే, వడ్డీ రేట్ వచ్చేసి 1.50/100. మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంతవరకు అర్థమైంది కదా. ఇక్కడ ఏముంది, ఫార్ములా ఏం లేదు, ఫార్ములా వేయడము. I = PTR/100 ఫార్ములా వేస్తాం. వేసిన తర్వాత P అంటే అసలు, T అంటే టైము, R అంటే వడ్డీ రేటు /100 వేసేస్తాం. వేసేసిన తర్వాత మనం ఫస్ట్ కనుక్కోవాల్సింది టైము. PR మనకు ఆల్రెడీ తెలుసు. టైం తెలుసుకున్నాం అనుకో. టైం తెలుసుకున్న తర్వాత ఈ 3 అప్లై చేసేస్తే మనకు అయిపోతుంది. ఈ టైంలో మనకు మంత్స్ కరెక్ట్ వచ్చేస్తాయి. డేస్ ఉంటాయి. డేస్ 2 డేస్ 3 డేస్ 10 డేస్ ఉంటాయి. ఈ డేస్ అనేది మనము వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు డేస్ కూడా క్యాలిక్యులేషన్ చేసి ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ డేస్ కూడా క్యాలిక్యులేషన్ చేసేద్దాం. క్యాలిక్యులేషన్ చేసి ఇచ్చినప్పుడే మనం పర్ఫెక్ట్గా ఇచ్చినట్టు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మాత్రం అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఇది టైం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ వేసుకోండి, తర్వాత మంత్ వేసుకోండి, తర్వాత డేస్ వేసుకొని తర్వాత అదేంటి ఇచ్చే రోజు అంటే మనం ఎక్కువలోంచి తక్కువ తీసేస్తాం కదా. ఇచ్చే రోజు అంటే 2021 అనేది ఎక్కువ, 2008 అనేది తక్కువ కదా. మనం 2021 ఇచ్చే రోజు వేసుకున్న తర్వాత మనం తక్కువ అంటే తీసుకున్న రోజు 2018 వేస్తాం. ఇయర్ దగ్గర ఇయర్ వేస్తాం, మంత్ దగ్గర మంత్ వేస్తాం. ఓకే, డేస్ దగ్గర డేస్ వేస్తాం. వేసిన తర్వాత మనకు ఒకవేళ డేస్ తక్కువైతే మంత్ దగ్గర తీసుకుంటాం, 1 మంత్ తీసుకుంటాం. మంత్ దగ్గర మంత్ తక్కువైనాయి అనుకో, మంత్ ఇక్కడ చూడండి, ఇక్కడ 8 ఉంది కదా, 8 + 3 ఉంది. 3లోంచి 5 పోనప్పుడు మనం ఏం చేస్తాం, అక్కడ నుంచి 1 ఇయర్ తీసుకుంటాం. 1 ఇయర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి, 12 మంత్స్ ఉంటాయి. ఓకే, 12 + 3 ఉండదు అనుకో. ఒకవేళ 12 + 3 అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇయర్స్ 12 మంత్స్ తీసుకొని చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకు 1 lakhకి 1 మంత్కి ఫస్ట్ కనుక్కుందాం. డేస్ తెలియాలంటే ఫస్ట్ మంత్కి ఎంత తెలియాలి. మంత్కి ఎంత తెలియాలంటే సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఏం చేసినామంటే I = PTR/100 సేమ్ వేసినాము. వేసిన తర్వాత టీ అంటే టైం దగ్గర 38 మంత్స్ వేసినాం కదా బిఫోరు. ఇప్పుడు 1 మంతే వేస్తాం. 1 మంత్కే కదా కనుక్కోవాల్సింది. అక్కడ 38 మంత్స్ కనుక్కోవాలి కాబట్టి 30 మంత్స్. ఇక్కడ 1 మంత్ కాబట్టి 1 మంతే వేస్తాం. 1 అంటే 1 వేసినాం. 1 వేసి క్యాలిక్యులేట్ చేస్తే మంత్కు 1500 వస్తుంది. చూడండి, ఇక్కడ 1 మంత్కు 1500 వస్తుంది. మనము 1 డే కనుక్కోవాలి. 1 డే కనుక్కోవాలంటే 1 మంత్కి ఎంత వచ్చింది, 1500 వచ్చింది. ఓకే, మంత్కి హౌ మెనీ డేస్ ఉన్నాయి, 30 డేస్. 1500/30 వేస్తాం. ఇక్కడ చూడండి 1500 వచ్చింది. 1 మంత్కి వచ్చి 1500 వచ్చింది. మనకు 1 డే కావాలంటే 1500/30 డేస్ 30 వేస్తే మనకు వచ్చేది 1 డేకు 50 రూపీస్ వస్తుంది. ఓకే, ఆ లెక్కన 29 డేస్కు 29 × 50 రూపీస్ వేస్తే మనకు 1450 రూపాయలు వస్తుంది. ఎంతకు, లక్షకు, నెలకు 29 డేస్కు 1450 రూపాయలు వస్తుంది.
ఈ 1450 అండ్ 57,000 1,00,000 అన్నీ కలిపి కూడితే మనకు లాస్ట్లో 1,58,450 రూపీస్ మనకు మొత్తం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కింద చూడండి. నేను చెప్పినా కదా ఇందాక, ఒకవేళ మంత్ తక్కువ వస్తే అప్పుడు ఎట్లా చేయాలి అనేది. ఇక్కడ ఇయర్ తీసుకున్నాం చూడండి. ఇక్కడ 6లో 3 పోతే 3 వచ్చేసింది. ఇక్కడ చూడండి మంత్ 1 ఉంది, 1లో 6 పోదు కదా. పోయినప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ 1 ఇయర్ తీసుకున్నాం. 1 ఇయర్ అంటే 12 మంత్స్. 12 మంత్స్ ప్లస్ 1 మంత్ మొత్తము టోటల్ 13 మంత్స్ అయినాయి. 13 మంత్స్లో 6 పోతే 7 మంత్స్ అయినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఇయర్ ఆల్రెడీ లెస్ అయిపోయింది. లెస్ అయిపోయినప్పుడు ఇక్కడ 2019 ఉంటుంది. 19లోంచి 15 తీసేస్తే 4 ఇయర్స్. ఓకే, అర్థమైంది ఫ్రెండ్స్. 4 ఇయర్స్కు మంత్కు ఇయర్కు వచ్చేసి 12 మంత్స్. 12 మంత్స్ అంటే 12 జా 48 మంత్స్ ప్లస్ 7 మంత్స్. అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనము ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనము సింపుల్గా మైండ్లో గుర్తుపెట్టుకోవాలంటే 1,00,000 వచ్చేసి 1.5 రూపీ వడ్డీ వంతున 1 మంత్కు 1,500 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అదే 1 డేకి అయితే 50 రూపీస్ వస్తుంది. ఇక్కడ చూడండి, 10,000కి 1.5 రూపీస్ ఏమో 150 రూపీస్ వస్తుంది 1 మంత్కు. 1 డేకు 5 రూపీస్ వస్తుంది. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోండి. ఎంత ప్రాసెస్ చేయడం ఎందుకంటే గుర్తుపెట్టుకొని డైరెక్ట్ 1 మంత్కి వచ్చేసింది కదా. ఇప్పుడు 38 మంత్స్ కనుకో 38 ఇంటూ 1,500 వేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఇవి గుర్తుపెట్టుకుంటే, షార్ట్కట్ గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు 38 మంత్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. 1 మంత్కి వచ్చేసి 1,500, 38 మంత్స్కు 38 ఇంటూ 1,500 వేస్తే మనకు మొత్తం వడ్డీ వచ్చేస్తుంది. అట్లా ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి 1,00,000 2 రూపీస్ వడ్డీ వంతున నెలకు వచ్చేసి 2,000 వస్తుంది. అదే 1 డేకి వచ్చేసి 66 రూపీస్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము వడ్డీ లెక్కలు అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైతే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.